వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర గురించి మాట్లాడారు. దానితో పాటు డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి సిబిఐ ఎంక్వైరీ, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ కూడా మా జరగబోయే ఉద్యమం గురించి కూడా మేము మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం దేనికి ఏర్పాటు చేశామో మీ అందరికీ వివరంగా చెప్పాం. ఈ డిఎస్సి దాని మీద ఉద్యమ బాట పట్టేందుకు ఒక షెడ్యూల్ ఇవ్వటం వల్ల 10వ తారీఖు వరకు కూడా ఆ కార్యక్రమంలో ఉండటం వల్ల 7-8 తారీఖుల్లో జరిగేటటువంటి పాదయాత్రను, వినతి పాదయాత్రను మరొక రోజుకు వాయిదా వేశాం. ఆ వాయిదా వేసినటువంటి డేట్స్ కూడా 10వ తారీఖు తర్వాత, ఆగస్టు 15 తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. మా హైకమాండ్తో మాట్లాడి దానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీ అందరికీ పదే చెప్పటం కాదు, కానీ ఒక జరిగిన అప్రజాస్వామికమైన ఆటవిక చర్య మా ఇంటి మీద జరిగింది పట్టపగలు. దాని మీద ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం యాక్షన్ తీసుకోలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. చిన్న సంఘటనలకు, మాట్లాడితే సోషల్ మీడియాలో సంఘటనలకు, పోస్టులు పెడితే సంఘటనలకు అరెస్ట్ చేసి నెలల తరబడి కారాగారంలో అట్టిపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పట్టపగలు దారుణంగా జరిగినటువంటి దాడి మీద ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోతే ఎలా సహించాలి అని అడుగుతా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు, చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతో అంబటి రాంబాబు ఉద్యమాన్ని కొనసాగిస్తాడని మరొకసారి నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు నిరాహార దీక్ష చేశాను. మళ్ళా 2 రోజుల పాటు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి డీజీపీ ఆఫీస్, అంటే రాష్ట్రంలోనే అగ్రస్థాయిలో ఉన్నటువంటి రక్షక భట నిలయం, అక్కడికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళ కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో, వారి మీద ప్రెషర్ బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నా ఇంటి మీద దాడి చేసి అవమానపరచటమే కాదు, ప్రాణాపాయ స్థితికి కూడా నా కుటుంబాన్ని తీసుకువెళ్ళింది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. దీనిలో ప్రధానంగా చెప్పాలనుకున్న చాలామంది ఉన్నారు, అది వేరే విషయం. లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు భర్త వచ్చారు, అది వేరే విషయం. కానీ దీనికి ప్రధాన సూత్రధారి గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకు అంటున్నానంటే మీ అందరూ కూడా ఆలోచించండి. కొన్ని గంటల్లో నా ఇంటి మీద దాడి జరిగిద్దని సందర్భంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో ఏం మాట్లాడాడు? 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాను అని చెప్పాడంటే కుట్రకు అక్కడే కదా ఆజ్యం పడింది. ఆయన అన్న తర్వాత మీటింగులు వేసుకొని నా ఇంటి మీద దాడి చేశారు. ఎలా తప్పుకుంటావు పెమ్మసాని చంద్రశేఖర్ గారు? మీరు గౌరవనీయ కేంద్ర మంత్రి గారు, గౌరవనీయమైన పార్లమెంటు సభ్యులు గారు, బాగా క్యాష్ ఉంటే తప్పుకుంటారు అనుకుంటున్నారా? అమెరికాలో 1000 కోట్లు సంపాదిస్తే తప్పించుకుంటానంటారా? నాకు మీరు సినిమా చూపించారు. మీకు భారతదేశంలో చట్టాలు ఎలా ఉంటాయో చూపిస్తా రాబోయే కాలంలో. గుర్తుపెట్టుకో పెమ్మసాని చంద్రశేఖర్, నువ్వు అమెరికాలో ఉండొచ్చు, అమెరికాలో లక్షల కోట్లు సంపాదించవచ్చు, ఇక్కడికి వచ్చి డబ్బు ఉపయోగించి పార్లమెంటు సభ్యుడు కావచ్చు, ఇక్కడ డబ్బు ఉపయోగించి కేంద్ర మంత్రి కావచ్చు, కానీ చట్టం, భారతదేశంలో చట్టం ఎంత పదునైందో నువ్వు ధనికుడివైనా, మంత్రివైనా, చంద్రబాబుకు సన్నిహితమైన అమెరికాలో నివసిస్తున్న
చట్టం పదునేంటో రాబోయే కాలంలో పెమ్మసాని చంద్రశేఖర్ నీకు చూపించి తీరుతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న వదిలే ప్రశ్నే లేదు. ఏదో చిన్న చిన్న వాళ్ళతో డబ్బులు ఇప్పించిన మీద ఈ కేకలు వేపిస్తున్నావు, వేయించుకో, ఐ డోంట్ కేర్. కానీ జరిగింది అన్యాయం. పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తానన్నావు, దాడి చేశావు, కార్లు పగలగొట్టించావు, ఫర్నిచర్ పగలగొట్టించావు, నా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచావు, నాతో పాటు ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచావు, పెట్రోల్ బాంబులు వేశారు. ఇంత దారుణం ఎవరు చేయరు, నువ్వు తప్ప. ఎందుకంటే నీకు ధనబలం ఉందనే గర్వం, అధికారం ఉందనే గర్వం, ఈగోయిస్టిక్గా నువ్వు చేసావు తప్ప ఎవరు చేయరు. చాలామంది వ్యతిరేకించారు, నీ వాళ్ళే వ్యతిరేకించారు తప్పు అని. అయినా కూడా ధనమదంతో, అధికార మదంతో నువ్వు చలాయించిన చెలగాటాన్ని ఖచ్చితంగా దీనికి చూపిస్తాం. చట్టం అంటే ఎంత పదునైందో భారతదేశంలో, అమెరికాలోని మర్చిపోయావు నువ్వు. చట్టం అంటే ఎంత పదునైందో కూడా నీకు చూపిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళా ఆగస్టు 15 తర్వాత 2 రోజులు పాదయాత్ర. ఎందుకంటే 29 కిలోమీటర్లు ఒక్క రోజులో నడవలేము. ఒకవేళ పట్టుదలగా నడిచినా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు డీజీ ఆఫీస్ క్లోజ్ చేస్తారు. అందువల్ల 2 రోజులు షెడ్యూల్ వేసుకొని ఉదయం 7 గంటల ఇక్కడ బయలుదేరి మధ్యలో కాజ గ్రామంలో నైట్ హాల్ట్ ఉండి అక్కడి నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్కి వెళ్తాం. మీ అందరి సహకారం కావాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఇవాళ నా మీద దాడి జరిగింది కాబట్టి యాక్షన్ తీసుకోలేదని అనుకోకండి. ఎవరి మీద జరిగినా ధనవంతులు, అధికారంలో ఉన్నవాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి ఆ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసి దీన్ని న్యాయస్థానాల వైపు, పోలీసుల వైపు తీసుకెళ్ళి న్యాయం జరిగే విధంగా ఫైట్ చేస్తున్నటువంటి నాకు నా వ్యక్తిగతమైన సమస్యగా భావించొద్దు. ప్రజాస్వామ్యంలో ఇది అన్యాయమైనటువంటిది కాబట్టి పౌరులందరూ న్యాయం కావాలనుకునేవాళ్ళు, చట్టాన్ని గౌరవించేవాళ్ళు పూర్తిగా నడవలేకపోయినా 4 అడుగులు నడవండి. ఒకవేళ వచ్చి నడవలేము, తెలుగుదేశం వాళ్ళు కక్ష పెట్టుకుంటారంటే దూరంగా ఉండి ఆశీర్వదించండి. ఇది ఒక ధర్మమైన, న్యాయమైన పోరాటం, వినతి పాదయాత్ర. ఈ వినతి పాదయాత్రకి నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యవాదులు, న్యూట్రల్స్, చట్టం అమలు కావాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించాలని, ఆ డేట్స్ త్వరలో ప్రకటిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.